డబ్బులు ఇచ్చారు మళ్ళీ తిరిగి అడుగుతారా? ఎంత ధైర్యం సార్ మీకు? మేము అధికారంలో ఉన్నాంగా. ఎంత ఎంత ధైర్యం మీకు? సో ఇంత ధర్మం దుర్మార్గంగా నడుస్తా ఉంది సార్ ఈ ప్రభుత్వం. సో సార్ ధర్మం పాపం నాలుగు ఆవిడ పాదాల మీద ఆస్తులు నడుస్తాను గీస్తులు అన్ని అన్నమాట. అమ్మి వేమన సతీష్కి ఇచ్చిందంట సార్. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే, లోకేష్ అనే వ్యక్తికి మనస్సాక్షి ఉంటే, ఆ వేమన సతీష్ జుట్టు పట్టుకొని ముక్కు పిండి వసూలు చేసి ఆవిడకి డబ్బులు రిటర్న్ ఇప్పించాలి. ముందు ఆ వేమన సతీష్ అరెస్ట్ చేయాలి. ఏమయ్యా మా తెలుగుదేశం పార్టీని చీడ పురుగులా పట్టావా నువ్వు? మా పార్టీని పతనం చేయడు. వాళ్ళకి వాటాలు రాకపోతే సార్, వాటాలు వచ్చినట్టు మనం ఏం చేయలేము. సో వాటాలు వచ్చినట్టున్నాయి కాబట్టి వేమన సతీష్ జోలికి వెళ్లకుండా ఆవిడ మీద తిరిగి ఎదురుదాడి చేస్తూ ఆవిడ మీద తిరిగి కేసులు పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా సార్ పాపం 7 కోట్లు ఇచ్చి అప్పులు పాలైన పాపానికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా ఉన్మాదుల్లో తిరిగి ఆమె మీద దాడి చేస్తా ఉన్నారు. ఆమె దగ్గర డబ్బు తీసుకొని ఆమెకు డబ్బు తిరిగియకుండా తిరిగి ఆమె మీద ఎదురు దాడి చేస్తా ఉంటారంటే ఇక వీళ్ళ యొక్క వ్యక్తిత్వం, వీళ్ళ యొక్క ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో చూడండి సార్. చెప్పాను కదా సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం కార్పొరేట్లకు కొమ్ము కాస్తా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా ఎవరైతే డబ్బు మూట ఇచ్చుకో సీటు తీసుకో, వితౌట్ మూత నో సీటు అనే పరిస్థితికి వచ్చేసాం సార్. రైట్. ఇంద్రనీల్ గారు మీరేమంటారు ఈ పరిణామం? అసలు 5 కోట్లు ఇచ్చాను నేను అని కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే కొలిగిపూడి గారు చూపించారు. చూపించిన తర్వాత కొన్ని మీడియా ఛానల్స్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే 5 కోట్లేగా ఇచ్చింది, అక్కడ 35 కోట్లు ఖర్చు అయింది, మిగిలిన 30 కోట్లు చిన్ని గారు పెట్టుకున్నారని చెబుతున్నారు. అసలు మీకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీడియానేనండి. ఎలా అంటే నేనంటే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీకు ఒక లిమిట్ ఇచ్చింది. ఆ లిమిట్ దాటి ఖర్చు పెట్టాము అని మీరు కానీ చెప్తే మీ ఎలక్షన్ రద్దు అయిపోతుంది. ధైర్యం ఉందిగా వాళ్ళదిగా ప్రభుత్వాలు కేంద్రంలో. ఇక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర బాడీ అయినప్పుడు దీన్ని ఒక సుమోటోగా తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకోవాలనుకుంటే దీన్ని ఒక సుమోటోగా తీసుకోవచ్చు. ఏదైతే ఓటుకు నోటు కేసు ఎలా రెడ్ హ్యాండెడ్గా క్యాష్తో దొరికారో ఇప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ఇస్తూ కూడా వీడియోస్ కూడా వచ్చిన తర్వాత మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇలాంటి అంటే సీటు కోసం డబ్బులు తీసుకున్నా నేరమే, లేదు ఒక ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఒక 20-30 లక్షలు మించి ఎమ్మెల్యే ఖర్చు పెట్టకూడదు అని ఒక పరిధి ఉన్నప్పుడు మీరు 5 కోట్లు ఇచ్చాను అని ఆల్రెడీ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నప్పుడు మరి ఎందుకు వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆడ ఎలక్షన్ పెట్టాలి కదా? ఎలక్షన్ కమిషన్ సుమోటోగా తీసుకోవచ్చు కదా. అసలు ఈ కేసులు కేసులు పెడతారేమో రాష్ట్ర ప్రభుత్వం. ఆశ్చర్యపోతుంది లేదు. రైట్.